ఈ రోజున అది నష్టాల్లో చూపిస్తూ ఉన్నారు. మరి అక్కడికి ఈరోజు మహిళలు వెళ్తే సరుకులు లేవు, మార్పును చూసి వెనకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా టౌన్లో ఉన్న మెప్మార్పీలు వాటి మీద అడిగితే అసలు మీకు సంబంధం లేదు, ప్రాజెక్టు మారిపోయింది, టౌను మున్సిపాలిటీ అయింది కాబట్టి దాన్ని అడగొద్దు అనేదే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రోజున ఆ ఏ అయితే డబ్బులు ఉన్నాయో దాని మీద పై అధికారులు వెంటనే దర్యాప్తు చేసి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలి. కాబట్టి దాని జమా ఖర్చులు ఏంటనేది, మరి ఆడిట్లు ఏంటనేది చూసి సమగ్ర దర్యాప్తు చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలనేది కోరుతా ఉన్నాం. మరో విషయం ఏంటంటే ఇక్కడ చంద్రపూడి మండలంలో గణిచర్ల గ్రామానికి చెందిన వివోఏ ఏదర్ సరిత అని మరి అక్రమంగా ఈ రోజున రాజకీయ నాయకులు గ్రామ సంఘ సెక్రటరీ గ్రామ సంఘ పుస్తకాలు తీసుకెళ్ళి తనకు నచ్చినట్టు తీర్మానం రాయించి మరి గ్రామ సంఘం వేరే కొత్త గ్రామ సంఘం చేస్తామని గ్రూపులతో సంతకాలు పెట్టించేసి నాయకులతో కుమ్మక్కయ్యి మరి ఆమెను తొలగించాలనేదే రాసి ఏపీఎంగా పంపిస్తే ఏపీఎం గారు ఈ రోజున ఎలా వ్యవహరించారు అని అంటే కనీసం ఏదైతే కాలపరిమితి రద్దు చేశారు, ఆన్లైన్ తీయటం కుదరదు అన్న మాట కూడా ఆమె చెప్పకుండా ఆ రాజకీయ నాయకులు చెప్పారు, మిమ్మల్ని తీసేస్తాం మీరు పక్కన ఉండండి అని 3 నెలలు బట్టి ఆ అమ్మాయికి నరకం చూపిస్తూ ఉన్నారు. ఒకటే మేము కోరుతా ఉన్నాం, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితి రద్దు చేసి ఎవరైతే వాళ్ళకి మేము ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మరి ఈ రోజున దానిపైన ఎంక్వైరీ చేయాలంటే పీడి, తీయాలంటే అథారిటీ పీడి, అవి ఏమీ లేకుండా ఈ రోజున ఏపీఎం చెప్తా ఉంది మేము ఆయన తీసేసాం, అది నాయకులు ఒప్పుకుంటే